సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటెల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. మూసి ప్రక్షాళన పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు ఈటెల. పేదలను ఇబ్బంది పెట్టడానికి మీకు అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. పేదల పక్షాన కొట్లాడడం తమ కర్తవ్యమన్నారు ఈటెల. 10 ఏళ్లు కేసీఆర్ మూసి ప్రక్షాళన చేస్తానని చెయ్యలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటే అడ్డుకోబోమని స్పష్టం చేశారు. కానీ పట్టా భూముల ఇళ్లను బఫర్ జోన్ ఇళ్లుగా చిత్రీకరించడం దుర్మార్గమని చెప్పారు ఈటెల. కొన్ని అక్రమ ఇళ్లను బూచిగా చూపి కోట్ల విలువ చేసే ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. బ్యూటిఫికేషన్ పేరుతో మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా అని నిలదీశారు. మూసి ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి అని ప్రశ్నించారు ఎంపీ ఈటెల. రైట్, మూసీ రివర్ ఫ్రంట్ మీదే తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎంపీ ఈటెల రాజేందర్ లేఖాస్త్రం సంధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. సునీల్, కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లేఖ రాశారు. బహిరంగంగా ఈ లేఖలో పేర్కొన్న అంశాలను ఆయన మీడియాకు విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేదల అభ్యున్నతి కోసం కొట్లాడే వ్యక్తిని నేను అంటే 2 రోజుల క్రితం ఈటెల రాజేందర్ పేరు తీసుకుంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇది కౌంటర్ గా కూడా చెప్పుకోవచ్చు. అయితే మూసి ప్రక్షాళనకు, మూసిలో కొబ్బరి నీళ్లు చేర్చేందుకు కానీ లేదా విదేశీ పక్షులు రావడానికి కానీ, ఈత కొట్టేలా చెరువులను తయారు చేయడానికి మేము వ్యతిరేకం కాదు అంటూనే అట్ ది సేమ్ టైం అక్కడ మూసి ప్రక్షాళన పేరుతోటి చాలా మంది ఇల్లు కట్టుకొని ఉన్నారు, పేదలు అక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ పైన వాళ్ళ జీవనాధారం గా ఉన్నటువంటి వ్యక్తులను అక్కడ నుండి పంపించడం సరైంది కాదు అంటూ వాళ్ళ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వమే ఇచ్చిన పట్టాల్లో, ప్రభుత్వం అనుమతించిన లేఅవుట్ లో ఇల్లు కట్టుకున్న నిరుపేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మూసి ప్రక్షాళన పేరుతో అంటూ ఆయన విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. సాధారణంగా పేదల చిరకాల స్వప్నం సొంతిల్లు ఉంటుంది. అయితే దొంగల్లా దాడి చేసి మీరు ఇల్లును కూల్చివేయడం ఎంతవరకు సబబో అంటూ ఆయన విమర్శలు అయితే చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కేసీఆర్ కూడా గత 10 ఏళ్ల కాలంలో కూడా మూసి ప్రక్షాళన చేస్తామంటూ చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే మూసి ప్రక్షాళన చేస్తామంటూ అడ్డుకోవడం, ఆ పట్టా భూములను కొనుక్కున్న ఇళ్లను ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకుంటున్న వారిని చిత్రీకరించడం దుర్మార్గం అంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. కొద్ది మంది అక్రమంగా కట్టుకున్నటువంటి ఇళ్లను బూచిగా చూపించి మొత్తం ఇళ్లను తీసేస్తామనడం, మూసి ప్రక్షాళన చేస్తామనడం సరైంది కాదని, ముఖ్యంగా పనిగిరి కాలనీ, మారుతి నగర్, చైతన్య పృథ్వీ, అదేవిధంగా ప్రజా ఇంజనీరింగ్ సిండికేట్ లాంటి అపార్ట్మెంట్స్ లో చాలా తిరుగుతున్న ఈ ప్రాంతాల్లో మేము ప్రజల మధ్య ఉన్నాం కాబట్టి మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటూ కూడా ఆయన విమర్శ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బ్యూటిఫికేషన్ పేరుతో మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సబర్మతి విషయంలో కూడా ఆయన విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో 2000 కోట్లు మాత్రమే దానికి ప్రక్షాళనగా అయింది. నమ్మకానుగా కూడా 12 ఏళ్లలో 22,000 కోట్లు మాత్రమే అయింది. ఇప్పుడు 150,000 కోట్లు ఎందుకు అవుతాయంటూ కూడా ఆయన అనేక ప్రశ్నలు అయితే రేవంత్ రెడ్డికి సంధించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఓకే అజయ్, థ్యాంక్ యూ.